భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ క్షేత్రాన్ని ఆయిల్ పామ్ తోటలను హైదరాబాద్ కొండా లక్ష్మణ్ ఉద్యాన యూనివర్సిటీ చివరి సంవత్సరం విద్యార్థులు సందర్శించారు. ఫీల్డ్ విజిట్ లో భాగంగా అశ్వారావుపేట వచ్చిన విద్యార్థులు సాంప్రదాయ పంటలతో పాటు ఉద్యాన పంటల్లో అంతర్ పంటల సాగును రైతుల అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ముఖాముఖిలో పాల్గొన్నారు. వ్యవసాయ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల అందరినీ అభినందించిన మంత్రి తన 40 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో ఐఏఎస్లను, ఐపీఎస్లను, ఇంజనీర్లను, బడా వ్యాపారవేత్తలను అందరినీ చూశానని, వ్యవసాయాన్ని మించిన లాభసాటి వ్యాపారం లేదని మంత్రి తుమ్మల అన్నారు. సాంప్రదాయ పంటలతో పాటు అత్యధిక లాభాలను ఇచ్చే పామాయిల్, కొబ్బరి, కోకో, ఒక్క వంటి పంటలను సాగు చేస్తున్న రైతులు ఆర్థికంగా బలపడ్డారని, వ్యవసాయం అంటే నష్టాల ఊబి అనే స్థాయి నుండి లాభాల సాగుకి రైతులు వచ్చారని మంత్రి అన్నారు. మీరందరూ వ్యవసాయ సంబంధిత విభాగాల్లోనే స్థిరపడతారు కనుక అందరూ వ్యవసాయాన్ని ప్రొటెక్ట్ చేయాలని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం రైతులకి అందించాలని, రైతు సంతోషంగా ఉండేలా మీ ప్రయత్నాలు ఉండాలని మంత్రి అన్నారు. కోట్ల రూపాయలు మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఆయిల్. నేను నిన్న ఆర్థిక మంత్రి సీతారామన్ గారిని కలిసినప్పుడు దాని మీద ఇంపోర్ట్ డ్యూటీ గతంలో ఉండేది. ఈ ప్రభుత్వం వాళ్ళ జీవితాంతం వాళ్ళకి గుర్తుంటుంది, వాళ్ళకి అనుభవం ఉంటుంది. దాని ద్వారా వాళ్ళకి మీరు చెప్పినటువంటి సబ్జెక్టుకి అక్కడ చూసినటువంటి ఫీల్డ్ మీద చూసేదానికి సింక్రనైజ్ చేయండి అని చెప్పారు. బ్యాచ్లు అక్కడ ఇక్కడ అని చెప్పారు వీసీ గారు, రాజిరెడ్డి గారు. అరే ఇక్కడ వద్దాయా, అక్కడ మా అగ్రికల్చర్